హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో మీ ముందరికి వచ్చాను. ఏంటి అంటే నేను మళ్ళీ ఫిష్ మార్కెట్కి వెళ్ళాను. చాలా రకాల చేపలు అయితే తీసుకొచ్చాను అనమాట. కంప్లీట్గా వీడియోలో నేను క్లీనింగ్ చూపిస్తాను, నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో చూపిస్తాను, ఇవన్నీ క్లియర్గా చూపిస్తాను. సో నేను ఫస్ట్ అయితే ఏమేమి కొన్నా చెప్తానండి. ఒక 5 kgs ప్రాన్స్, మన వైజాగ్లో గులివిందలు అంటాం కదా, అలాంటి బ్రీడ్కి సిమిలర్గా ఇక్కడ స్పెయిన్ నుంచి వచ్చినవంట. సో అవి ఒక 3 kgs తీసుకున్నాను. అలాగే స్క్విడ్ కౌంట్ సంచులు అంటారు కదా, ఈ కౌంట్ సంచులో 3 kgs తీసుకున్నానండి. ఇది ఎలా క్లీన్ చేయాలి, ఎలా వండాలి అవన్నీ ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. సో ఈ రోజు అయితే ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో చూపిస్తానని చెప్పాను కదా. సో స్క్విడ్ 3 kgs తీసుకున్నాను. దాంతోపాటు లైవ్ బ్రూ క్రాబ్స్ అండి, చూడండి ప్రతి పీత టక్క కొట్టుకుంటుంది అనమాట. చాలా మంచి క్వాలిటీ దొరికాయండి ఈరోజు. అలాగే మనకి ఇసుక దొందలు అంటాం కదండి, చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. ఇగురు పెట్టుకోవాలి. సో ఇసుక దొందలు 1 kg తీసుకున్నాను. అలాగే చందువాల్లో చాలా రకాలు ఉంటాయి కదండి, ఇది ఇంగ్లీష్లో అయితే గోల్డెన్ పాంఫ్రెట్ అంటారు. సో సందువా అనమాట, ఇవి 1 kg తీసుకున్నాను. 3 చేపలు తూగే. నెక్స్ట్ వచ్చి నేను సొర తీసుకున్నానండి. సొరపిట్ అంటే మాకు చాలా ఇష్టం కదా, మీకు కూడా చేసి చూపిస్తాను నేను. సొరపిట్ ఒక 1 kg. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మేము చేపల మార్కెట్కి వెళ్ళామంటే ఖచ్చితంగా సార్డిన్స్ తెస్తానండి. సార్డిన్స్ అంటే తెలుగులో పచ్చికవాళ్ళు. చాలా 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 హెల్దీ చేప అనమాట. సో కాల్డ్ కాస్ట్లీ అట్లాంటిక్ సాల్మన్ అని ఇలాంటివన్నీ వైల్డ్ కార్డ్ దొరుకుతాయి. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, అన్నీ మనం తినలేం. అందులో ఎలాంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయో అంతే పోర్షన్ మనకి సార్డిన్స్లో పచ్చికవాళ్ళలో దొరుకుతాయండి. చాలా ఎకనామికల్, టేస్ట్ బాగుంటాయి, హెల్త్కి హెల్త్. అస్సలు మీకు ఊరిలో దొరికితే ఖచ్చితంగా మీరు వండి పిల్లలకి పెట్టండి, ఎలాగోలాగా అలవాటు చేసి. నేను అన్నంలో కలిపేసి ఎలాగో పెట్టేస్తాను. చేపల పులుసు అని చాలా ఇష్టం, పులుసులో పెట్టేస్తారనమాట సమయానికి. సో అవి ఒక 3 kgs తీసుకున్నాను. రంగంలోకి అయితే సిద్ధమవుదాం అండి, మొత్తం అన్నీ కూడా క్లీనింగ్. ఈ వీడియో చూస్తే మీకు ఒక మాస్టర్ క్లాస్లో అనిపిస్తుంది. నాకు వచ్చిందంతా కూడా మీకు టీచ్ చేస్తాను, క్లీనింగ్ ఎలా చేసుకోవాలి అన్నది. ఖచ్చితంగా ఇది మస్ట్ అండ్ షుడ్ అందరికీ ఉండాల్సిన స్కిల్ అండి. ఆడపిల్లలనే కాదు, మగపిల్లలు కూడా. ఈవెన్ మా చైతన్యకు కూడా కంప్లీట్గా చేసుకుంటాం అనమాట. తినడానికి లేనప్పుడు సిగ్గు, చేసుకోవడానికి ఎందుకు. ఇండియాలో అయితే మనకు చేసేవాళ్ళు ఉంటారు, ఇక్కడ ఉండరు. మనం ఇవన్నీ ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా చేసుకోవడం మనకు రావాలన్నమాట. నేను సులువుగా చూపించేస్తాను, ఈజీగా నేర్చుకోండి అందరూ కూడా. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీకు పదునున్న కత్తులు ఉండాలండి. 2 పెద్ద కత్తులు ఇద్దరం చేస్తాం కదా అవి, అలాగే మంచి సిజర్. ఈ 3 ఉంటేనే మనం ఇవన్నీ పనులు చేయగలం అనమాట. సో ఫస్ట్ అయితే ఇది చిన్న చేపల లెక్కలోకి వస్తుంది అనమాట. ఇసుక దొందలు అని చెప్పాను కదా, ఇది ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఉన్న తోకలు ఇవన్నీ కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇవి ఉంటాయి చూసారా, అవి కూడా కట్ చేసేసుకోవాలి. ఈ ప్లేస్లో ముళ్ళు ఉంటుంది అనమాట. ఇది కత్తితో కన్నా కత్తితోనే బాగా వస్తుందండి. ఇటువైపు కూడా కొంచెం ఉంది, అది కూడా తీసేద్దాం. ఈ పైన పొలుసు ఉంటుందండి, ఆ పొలుసుని ఇలా బ్యాక్వర్డ్స్ రివర్స్ డైరెక్షన్లో అంటే ఆ పొలుసు వస్తుంది. ఇంటి దగ్గర అయితే రాయలు ఉంటాయి, వాటికి కేసు రుద్దితే పొలుసు వచ్చేస్తుంది అనమాట. మనకి రాదు కాబట్టి ఇలా చేసేసుకోవచ్చు. సమ్మర్లో లగ్జరీ ఏంటంటే మేము చక్కగా గార్డెన్లో చేసుకొని కూర్చొని హాయిగా చేసుకునే వాళ్ళం, క్లీన్ చేసుకొని వచ్చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు వింటర్ కాబట్టి బయట చల్లగా ఉంది, తప్పట్లేదు, దట్స్ ఫైన్ అండి. మేము ఎలా అయినా ఇక్కడ అంతా క్లీన్ చేయాలి. సో మెస్ అయిపోయింది, ఎలాగ అయిపోతుంది, డజంట్ మ్యాటర్. మనం నీట్గా చేపలు క్లీన్ చేసేసుకుంటే చాలన్నమాట. తల దగ్గర కూడా ఒకసారి ఇలా అనేస్తే సరిపోతుంది అనమాట. తల దగ్గర ఇలా పట్టుకుంటే ఈ పువ్వారం అన్నది వస్తుందండి, అది బయటికి లాగేయాలన్నమాట. ఇలా పట్టుకుంటే ఇది చేప వేస్ట్ అనమాట. ఇక్కడ ఇలా పొట్ట దగ్గర నుంచి అంత వేస్ట్ వచ్చింది. నెక్స్ట్ పొట్టు కట్ చేద్దాం. కట్ చేసి ఇందులో ఉన్న వేస్ట్ క్లీన్ చేసేద్దాం. సో అన్నీ వాటర్ దగ్గర పెట్టేస్తే పొట్ట అంతా క్లీన్ అయిపోతుంది. సో బుర్ర అంతా క్లీన్. చిన్న చేపలు ఏ చేప అయినా ఇదే క్లీనింగ్ అండి. సో దీనికి మీకు వేపుడు కావాలనుకోండి, ఘాట్లు పెట్టుకుంటాం. ఇగురికి కావాలంటే కొంచెం పెద్దగా ఉంటే 2 ముక్కలు కట్ చేస్తాం, లేదంటే 1 ముక్క, అంతే అయిపోయింది. సో ఇది నేను ఇగురు పెట్టుకుంటానండి, అందుకు 2 ముక్కలు కట్ చేస్తున్నాను. చూసారా, ఇలా కట్ చేసి పెట్టుకోండి. నేను ఇలా మిగతా చేపలు ఈ ఇసుక దొందలన్నీ కూడా క్లీన్ చేసి మళ్ళీ నెక్స్ట్ వేరియేషన్ వచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇసుక దొందలు అయితే కంప్లీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం, కట్ కూడా చేస్తాం కదా. ఫ్రీజర్ బ్యాగ్లో పెట్టి పెట్టేద్దామండి. అన్నీ అయితేప్పటికి లేట్ అవుతుంది కాబట్టి అలా కాకుండా ఏదైపోతే ఆ బ్యాచ్ లోపల పెడదాం అనమాట. నేను చైతన్య ఇద్దరం కలిసి చేసుకున్నాం. ఇంత పెద్ద సరుకు తెచ్చాను అంటే ధైర్యం ఇద్దరు ఉండాలండి. నేను చైతన్య కలిసి చేసుకుంటాం కాబట్టి ఈజీ. చక్కగా ఎవరైనా ఉంటేనే తెచ్చుకోండి. సో చాలామంది అడుగుతూ ఉంటారండి, ఎందుకు మీరు ఫ్రెష్గా తెచ్చుకోవచ్చు కదా, ఇలా ఫ్రీజర్లో పెట్టి తినద్దు అని. ఇది ఇక్కడ కష్టం అండి. ఎందుకు అంటే మనకు లోకల్ మార్కెట్స్లో చాలా తక్కువ వెరైటీ దొరుకుతుంది, దొరికినా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మాకు ఇప్పుడు బిల్లింగేట్స్ మార్కెట్లో దొరికే దాంతో కంపేర్ చేస్తే 3 times ఎక్కువ ఉంటుంది బయట అనమాట. అలాగే నాకు ఇక్కడ బిల్లింగేట్స్ మార్కెట్లో ఫ్రెష్ దొరుకుతుంది, తక్కువ రేటుకి దొరుకుతుంది, మంచి క్వాలిటీ దొరుకుతుంది. సో ఫస్ట్ రీజన్ అయితే నేను అందుకు బయటకు వెళ్ళి బల్క్లో తెచ్చుకుంటాను. సెకండ్ రీజన్ ఏంటి అంటే మాకు ఫ్రీజర్స్ ఉంటాయండి, ఫ్రిడ్జ్ కాదు ఫ్రీజర్, -16 degreesలో.
-16 degrees ఉంటుంది, మనం ఎంతైనా పెట్టుకోవచ్చు అందులో. సో అవి స్పెషల్లీ డిజైన్ ఫర్ మీట్ స్టోరేజ్, ఇలాంటి ఏమైనా మీరు నిల్వ పెట్టుకోవాలంటే వాటి కోసం అనమాట. తెచ్చుకొని ఫ్రోజన్ చేసుకుంటున్నారు కదా, అలా అయితే ఫ్రోజనే కొనుక్కోవచ్చు కదా అని బయట ఫ్రోజన్వి ఆల్మోస్ట్ అవి 1 year to 1.5 year ఓల్డ్ సరుకు మనకు అనమాట. ఇది అయితే మటుకు ఇండియా నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చిన సోర్స్ నుంచి వాళ్ళకి షిప్ ద్వారా వస్తుంది. 2 months ఓల్డ్వే మనకు దొరుకుతాయి అనమాట. ఈ టేస్ట్కి ఆ టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో ఆ రీజన్ వల్ల నేను ఇలా తెచ్చుకొని బల్క్లో క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను, అవసరమైనప్పుడు తీసి వాడుకుంటాను. ఒకసారి నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి బిల్లింగ్ గేట్స్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని సరుకు ఒక 2 months దాచుకొని తినండి. మామూలు ఫ్రోజన్లో కూడా తెచ్చుకోండి, ఆ టేస్ట్ ఈ టేస్ట్ మీకే తెలుస్తుంది అనమాట. ఇవి నేను 2 bags కింద సార్ట్ చేసుకున్నానండి. ఈ 2 ఫ్రీజర్లో పెట్టేస్తాను, అవసరమైనప్పుడు ఫ్రెష్గా తీసుకొని వండేసుకుంటాం. ఇక్కడ చూడండి, మీరు క్లియర్గా మెన్షన్ చేశారు ఫిష్ 2 to 6 months స్టోర్ చేసుకోవచ్చు, మీట్ చికెన్ 4 to 8 months, మీట్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ 6 to 12 months. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చి స్క్విడ్ చేసుకుందాం అండి. క్లీనింగ్ 3 kgs తెచ్చాను కదా, ఆయన చూపించారనమాట నాకు షాప్ ఆయన, చాలా ఈజీ ఇది క్లీనింగ్ అని చెప్పి మీకు చూపిస్తాను. చాలా చాలా ఈజీ. సో ఇలా టెంటికల్స్ ఉన్నాయి కదండి, దీన్ని ఇలా పైకి లాగేయాలి, లాగితే ఇలా వస్తుంది అనమాట. దీంట్లో వేస్ట్ ఏంటి అంటే ఇక్కడ ఒక ప్లాస్టిక్ ముక్కలాగా వస్తుందండి, అదే తీసి పడేయాలి అంతే. చాలా రకాలు ఉంటాయండి స్క్విడ్లో, పైన స్కిన్ కూడా ఉంటుంది అనమాట కొన్నాటికి. నా దానికైతే లేదు, దీన్ని రౌండ్స్గా కట్ చేసాడు, ఇందులో ఏమీ లేదు చూడండి. హలో నీట్గా క్లీన్ చేసి ఒకసారి కడిగేసుకొని కట్ చేసుకోండి. ఇలా ఆనియన్ రింగ్స్లా కట్ చేసేసుకోండి. చూడండి ఎంత నీట్గా కొబ్బరి ముక్కల్లా ఉన్నాయో. ఇంతే, క్లీనింగ్ అయితే చాలా ఈజీగానే ఉంది. ఇది మన పైన టెంటికల్స్ కూడా అన్ని చిన్నగా ముక్కలు కట్ చేసేస్తున్నానండి. ఒక పార్ట్లో కన్ను ఉంది, ఆ కన్ను ఒకటే తీస్తాను. నెక్స్ట్ టైం ఎవరైనా స్క్విడ్ తెచ్చుకోవాలంటే తెచ్చుకోండి. ఇలా క్లీనింగ్ అయితే ఏమీ కాదనమాట. నేను మిగిలినన్నీ కూడా ఇద్దరం కలిసి క్లీన్ చేసేసుకొని సార్ట్ చేసాక చూపిస్తాను. స్క్విడ్ 3 kgs తీసుకొచ్చాను కదండి, అవన్నీ కూడా క్లీన్ చేశాను. క్లీనింగ్ చాలా ఈజీగా ఉంది. ఇలా రింగ్స్ లాగా అయితే కట్ చేసి పెట్టేశాను అనమాట. ప్యారలల్గా చైతన్య సార్డిన్స్ ఉంటాయి కదా, సార్డిన్స్ క్లీన్ చేసి పెట్టేస్తున్నాడు. మీకు అవి కూడా చూపిస్తాను. ఇందాక మీకు ఇసుక దొందలు చూపించాను కదా, సేమ్ అదే ప్రాసెస్, బట్ మళ్ళీ ఒకసారి చూపిస్తానులేండి. ఇవైతే సార్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇలా స్క్విడ్ 3 kgs క్లీన్ చేశాక నేను ఒక 4 bagsలో ఇలా సార్ట్ చేసుకున్నానండి. ఈ ఫ్రీజర్లో పెట్టేద్దాం. సో సార్డిన్స్ కూడా చూపించేస్తానండి ఒకసారి. ఫస్ట్ అయితే యాజ్ యూజువల్ ఇవన్నీ కట్ చేసేసుకుందాం. ఇది ఇలా ఓపెన్ చేసి ఇక్కడ గట్టిగా పుల్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. ఇది దాన్ని ఇప్పుడు బయటికి లాగితే పొట్టతో వేస్ట్తో సహా బయటకు వస్తుంది. ఇలా పొట్టని కట్ చేయండి. కట్ చేసి పొట్ట ఓపెన్ చేసి శుభ్రంగా క్లీన్ చేయడం. సో క్లీన్ చేసిన తర్వాత నీట్గా ఇలా వచ్చేస్తుందండి మొత్తం అంతా కూడా. కావాలంటే 2 ముక్కలు లేదంటే నైఫ్తో ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు. మీరు యూజువల్గా మీకు చేపలు ఫస్ట్ టైం తీసుకుంటున్నాను, క్లీనింగ్ కొంచెం కష్టం అని అనుకుంటే పైన పులుసు లేనిది ఇలా ఫ్లాట్గా ఉండేలాంటి చేపలు తీసుకున్నారనుకోండి, క్లీనింగ్ ఈజీ అనమాట. చూడండి, ఇలా అంటే పులుసు లేదనమాట, ఇలా ఫ్లాట్గా ఉండేలాంటిది తీసుకుంటే ఈజీ. సో దేనికైనా బేసిక్ ఫండా ఏంటి అంటే ఫస్ట్ ఈ తోకలు కట్ చేసుకోవడం, ఈ సైడ్ కూడా శుభ్రంగా కట్ చేసేస్తే ముళ్ళులు పోతాయి. ఇలా పొట్టు ఒకసారి ఓపెన్ చేసుకుంటున్నాను సైడ్ నుంచి సెంటర్లో. ఈ లింక్ని ఇక్కడ కట్ చేస్తే మనకి పొట్ట ఇది ఒకసారి ఓపెన్ అవుతుంది. దీన్ని పువ్వారం అంటాం. ఇది ఫస్ట్ బయటికి తీసేయాలి, కొంచెం ఎక్కువ ప్రెషర్ వాడాలి. ఇది చేప వేస్ట్ అంతా ఇక్కడే స్టోర్ అవుతుంది. సో ఇది ఖచ్చితంగా క్లీన్ చేయాలి. ఇప్పుడు పొట్ట ఓపెన్ చేసి పొట్టలో ఉన్నది కూడా తీసేస్తాం. చూడండి, మొత్తం పొట్ట బుర్ర అంతా క్లీన్ అయిపోయింది. ముక్కలు ఏంటి అంటే నిలువుగా, మేము మోస్ట్లీ సందువా ఎప్పుడు ఫ్రైయే చేసుకుంటాం. సో ఫ్రై ముక్కలు కొంచెం పల్చగా, కొంచెం పెద్ద చేప అయితే ఇలా ఒక్క దెబ్బ వేసామంటే అయిపోతుంది. సో ఈ సైజులో మనకి ఫ్రై ముక్క ఉంటే సరిపోతుంది అనమాట. ఇవైతే 3 చేపలు తీసుకొచ్చానండి, అవి కట్ చేసిన తర్వాత నెక్స్ట్ చేపకు చూపిస్తాను మళ్ళీ. సో ఫైనల్గా అయితే సార్డిన్స్ 3 kgs చైతన్య సక్సెస్ఫుల్గా చేసి పెట్టాడండి మొత్తం. సో ఇవన్నీ కూడా మనం సార్ట్ చేసేసుకుందాం. సో నేను జనరల్గా సార్డిన్స్ అయితే ఐదర్ పులుసు కానీ వేపుడు కానీ చేస్తానండి, ఎగురెప్పుడు పెట్టలేదు.
పులుసు అయితే మామిడికాయ కానీ వంకాయ కానీ వేసి పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇవన్నీ చూస్తే కష్టమే అనిపిస్తుంది. ఈ రోజు అయితే బాధ అనిపిస్తుంది అనమాట. ఒక రోజు అంతా 2 మనుషుల పని. బట్ ఇది ఎంజాయ్ చేసేది మనం ఒక 2 months హ్యాపీగా తింటాం కదా. నచ్చినవి అన్నీ ఏ ఫిష్ కాస్తే ఫిష్, సాయంత్రం ఫిష్ తినాలనిపిస్తే ఫిష్ ఫ్రై చేసుకుంటాం, ప్రాన్ తినాలనిపిస్తే ప్రాన్ చేసుకుంటాం, స్క్విడ్ అంటే స్క్విడ్, పీత అంటే పీత. సో ఏదైనా మనం ఎంజాయ్ చేయాలంటే కొంచెం కష్టపడడం ఇంపార్టెంటే. అదే ఫారెన్లో అయితే ఖచ్చితంగా మనం ఈ కష్టం పడితేనే ఎంజాయ్ చేయగలం అనమాట. రెస్టారెంట్కి వెళ్ళి ఎన్ని రోజులు తింటామండి. ఒక చేప ఎంత కాస్ట్లీ చెప్తారు, వాళ్ళు ఏ ఆయిల్స్ వేస్తారో తెలియదు. సో మనకి చేతి విద్య ఉంటే హ్యాపీగా అన్నీ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నేనైతే చేపలు చేయడం, మటన్ చికెన్ చేసుకోవడం, మార్కెట్లకి వెళ్ళడం ఇదొక ఎంపవర్మెంట్ లాగే ఫీల్ అవుతానండి. ఎందుకంటే స్కిల్ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇప్పుడు మన జాబ్సే ఏఐ వచ్చి టేక్ ఓవర్ చేస్తుంది కదా. ఏఐ వచ్చి మన చేపలను ఎప్పుడు క్లీన్ చేయలేదు, మనలాగా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోలేదు కదా. ఇది మనకున్న స్కిల్ సెట్ అనమాట. ఈ స్కిల్ ఎప్పుడైనా ఎలా అయినా పనికి రావచ్చు. ఇప్పుడు ఫ్యూచర్లో నేనే రెస్టారెంట్ పెట్టచ్చు. మంచిగా వెళ్ళి ఇలాంటి బిల్లింగ్ మార్కెట్లో షాపింగ్ చేసి నా రెస్టారెంట్లో ఒక ఆథెంటిక్ చేపల పులుసు ఫ్రెష్ చేపలతో పెట్టానంటే సిగ్నేచర్ అనమాట. అవి ఎవరు ఏఐ కానీ ఇంకొకరు ఎవరు వచ్చి టేక్ ఓవర్ చేయరు. అది సంధ్య స్కిల్ సెట్ అంతే కదా. అలా ఎవరి స్కిల్ సెట్ వాళ్ళకి ఉండాలి. ఇది నా నిష్ అంతే. చాలా మంచి సైజులో చాలా ఫ్రెష్గా మంచి సరుకు దొరికిందండి నాకు ఈసారి. సో ఎక్స్పీరియన్స్ అంటే ఇదేనండి. నేను ఫస్ట్ టైం బిల్లింగ్ గేట్స్కి వెళ్ళినప్పటికీ ఏం తెలియదు, బార్గెన్ ఎలా చేయాలో తెలియదు, ఏ చేప కొనాలో ఏ చేప కొనకూడదో తెలియదు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 50% క్రాక్ చేశాను. అంటే నాకు అందరూ తెలుస్తుంది కదా షాప్ వాళ్ళు, ఎవరి దగ్గర ఫ్రెష్ ఉంటాయి, ఎవరి దగ్గర కొంటే బాగుంటాయి. ముఖ్యంగా వాళ్ళు ఇది తీసుకోండి అంటే అది అస్సలు తీసుకోవద్దు, అదేదో బాగాలేదు మీకు అంటగడుతున్నారని మీనింగ్. అలాగే ఫ్రెష్ చేపలు ఎలా చూడాలి ఇవన్నీ కూడా నాకు ఎక్స్పీరియన్స్ వచ్చినాయి అనమాట. ఎవ్రీ టైం కొత్త చేపలు ట్రై చేస్తాను, చూస్తాను. ఈ లాస్ట్ టైం తెచ్చింది బాగాలేదు కదా, ఈసారి ఇంకోటి చూద్దాం అనుకుంటాను అనమాట. కానీ ఈసారి లక్కీ ఏంటంటే ఎక్సెప్ట్ గోల్డెన్ పాంఫ్రెట్ తప్పితే మిగతావన్నీ వైల్డ్ కార్డ్ దొరికాయండి నాకు మంచి ప్రైజుల్లో. చాలా బాగా అనిపించింది ఈరోజు. సో ఈ సార్డిన్ 3 kgs కూడా నాకు 4 ప్యాకెట్స్ వచ్చాయండి. ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. అలాగే సొర్ర ఒకటి తీసుకున్నాను కదండి కేజీలో. సో నేను అది కుక్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఒక చిన్న పీస్ అయితే తెచ్చి పెట్టుకున్నాను. దీనికి క్లీనింగ్ ఏ లేదు, వాళ్ళు పొట్ట క్లీన్ చేసి ఇస్తారు. సో ఒక పీస్ అయితే ఇలా పెట్టాను, మిగతాదంతా ఫ్రీజర్లో పెట్టేశాను అనమాట. ఇది ఏంటంటే బాయిల్ చేస్తే పైన వచ్చేస్తుంది అంతే క్లీనింగ్. అది పాడేసి అప్పుడు మిగతా ప్రాసెస్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా చూడండి మీట్ ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో రక్తంతో. ఇవాళ అంత సరుకు ఫ్రెష్ సరుకు దొరికింది మనకి. అప్పుడు ఈ చేప క్లీనింగ్ అయితే చూపిస్తానండి. సో ఇవి కూడా తోకలు రెక్కలు అన్నీ తీసేసుకుందాం. నైఫ్ని ఇలా పెట్టి రివర్స్లో పొలుసు యాంగిల్లో కాకుండా రివర్స్ యాంగిల్లో చేస్తే బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇన్ని చేపలు అయితే తెచ్చాం కదా, రకరకాలు చూపిస్తానండి. స్టీమ్ ఫిష్, పోచ్ ఫిష్, ఫ్రైడ్ ఫిష్ రకరకాలు చేసుకుందాం. ఫుల్ స్టాక్ నింపేశాను కదా. ఇంకా సీ ఫుడ్లో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి అన్ని వేరియేషన్స్ వస్తూ ఉంటాయి మీకు వీడియోస్. పులుసు అంతా తీసేసుకున్న తర్వాత అగైన్ ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ దగ్గర కట్ చేసుకోవాలి. కట్ అన్న చేయండి, లేదంటే మీరు గట్టిగా ప్రెషర్ యూస్ చేస్తే వచ్చేస్తుంది. అప్పుడు దీన్ని బయటికి లాగేయాలి. ఇలా పొట్ట కట్ చేసుకోవాలి. ఈ చేపలు ఖచ్చితంగా నేను స్టీమ్ ఫిష్ కానీ ఫ్రైడ్ ఫిష్ కానీ చేస్తాను. అందుకే నేను ముక్కలు కట్ చేయట్లేదు, ఇలా నాట్లు పెట్టి ఉంచుకుంటున్నాను. సో మిగతావన్నీ కూడా చేసేస్తానండి. ఇంకా లాస్ట్ వచ్చి రొయ్యలు పీతలు ఉన్నాయి, స్టేట్. సో ఫైనల్గా అయితే 5 kg ప్రాన్ క్లీన్ చేస్తాను. మీకు ఎలా క్లీన్ చేయాలో అక్కడ చూపిస్తారండి. చాలా మంచి క్వాలిటీ ప్రాన్. సో ఇది ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ షెల్ ఉంటుంది, ఆ షెల్ని ఇక్కడ తీసేసి, సో ఇక్కడ దీని ఐస్ పార్ట్ వరకు తీసేయాలండి. హెడ్ ఉంచుకోవాలి అనుకున్న వాళ్ళు. తర్వాత ఇక్కడ చూస్తే మీకు ఒక పాకెట్లా ఉంటుంది, ఇది మనం రిమూవ్ చేయాలి. దీని వేస్ట్ ఇక్కడ ఉంటుంది. తీసిన తర్వాత ఇది మనకు అవసరం లేదు, దీన్ని కూడా ఇలా అంటే రిమూవ్ అయిపోతుంది. సో ఈ పార్ట్ ఆఫ్ హెడ్ చాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ షెల్ ఆఫ్ చేస్తాం. ఈ ప్రాన్స్కి యూజువల్గా షెల్ తీసేస్తేనే బాగుంటుందండి. నాటు రొయ్యలు దొరుకుతాయి ఊర్లో, వాటికి అయితే అవసరం లేదు. షెల్ ఆఫ్ అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఇలా ఒకసారి స్లిట్ చేయండి. స్లిట్ చేస్తే ఇలా బ్లాక్ వెయిన్ ఉంటుంది, ఆ వెయిన్ని రిమూవ్ చేసేయాలి మొత్తం కింద వరకు. సేమ్ వే డౌన్ ఇలా వెయిన్ ఉంటుంది, దీన్ని జస్ట్ ఇలా నైఫ్తో కానీ ఇలా జస్ట్ దీన్ని నైఫ్తో ఇలా పైకంటే అది వచ్చేస్తుంది. దాన్ని పట్టుకొని లాగేస్తే చూడండి ఈ వెయిన్ అంతా లాగేయడమే. ఈ వెయిన్ కూడా ఇలా లాగేస్తే అయిపోయింది. ఇంతే అండి ప్రాన్ క్లీనింగ్.
మార్నింగ్ మా డే తెల్లవారు 4కి స్టార్ట్ అయిందండి. అక్కడి నుంచి రెడీ అవ్వడం, మార్కెట్కి వెళ్ళడం, తెచ్చుకోవడం, అన్నీ క్లీన్ చేసుకోవడం, 12 hours ప్రాసెస్. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 o'clock అయింది. ఇప్పుడు పనులు అయినాయి అనమాట. అన్నీ చేయడం కూడా ఇద్దరు ఒళ్ళు అలిసేలా పని చేసామండి. ఒళ్ళు హోనం అయిపోయింది. మెడ నొప్పి, నడు నొప్పి అన్నీ వచ్చేస్తాయి. బట్ సమ్టైమ్స్ ఇలాంటి డేస్ కావాలి. ఒళ్ళంతా అంత కష్టపడతా ఉంటే హాయిగా నిద్ర వచ్చేస్తాను అనమాట రాత్రికి. సో ఇవైతే నేను ఎన్ని కావాలంటే అన్ని బ్యాగ్లో వేసి స్టోర్ చేసేస్తాను. ఎవ్రీథింగ్ అయిపోయింది. ఒక్క పీతలు ఒకటే పెండింగ్. నేను ఇంక ఇందులో పెట్టదలుచుకోవట్లేదండి, ఆల్రెడీ లాంగ్ అయిపోయింది. నేను ఆ పీతలకు ఒకటే ఒక షార్ట్ పెడతాను, పీతల కర్రీది ఒక షార్ట్ పెడతాను, క్లీనింగ్ ఒక షార్ట్ పెడతాను. ఒక బ్యాగ్లో 20 కింద వేస్తున్నాను. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంకా కంటెంట్ షూట్ చేసే ఓపిక అస్సలు లేదు. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.